నేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈరోజు 6వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనం 1 నుండి 12 వచనాలు చదువుకోవాలి, సమయము మించిపోతా ఉంది కాబట్టి మనం 1 నుండి 6 వచనాలు మాత్రమే చదువుకుందాం. అందరూ నాతో పాటు చదివేదానికి ప్రయత్నం చేయండి. తీయండి, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి, మనం చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి చదువుమా కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎంతకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి నాకు బోధింపసాగి. అందరూ చదవాలి, చదవండి, అందరూ పలకండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగారు, ఆత్మ విషయమైన ధీరులైన వారు ధన్యులు, పరలోక రహస్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఎందుకంటే మన అన్ని వచ్చిన చదివితే కొంత టైం వేస్ట్ అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవ, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోనూ మీ పిల్లలతోనూ మా అందరికీ అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి యుగ యుగాలు మేము మీతో కూడా ఉండాలని, ఈ భూమి మీద మంచి ఫలాలు ఫలించాలని నీ పిల్లలు సిద్ధపడించుండగా నీ పిల్లలందరినీ కూడా ప్రభు సిద్ధపరిచి ఆ రీతిగా స్థిరపరిచి నీతో కూడా ఉండే వాక్యాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాయబడింది, వారు తృప్తిపరచబడుదురు అని ఉంది. అసలు ముందుగా ఎందుకు మాట్లాడాడు యేసు ప్రభు ఇవన్నీ? ఇంతకు ముందు అన్ని చదువుకుంటా వచ్చాము, నేర్చుకుంటా వచ్చాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటే దాని అర్థం ఏంటి? తృప్తి అంటే బాగా అంటే మనకు ఎంతవరకైతే కావాలో అంతవరకు తినేస్తేనే మనం ఏమవుతాం? తృప్తిపరచబడతాం. అయితే ఇక్కడ ఏ మాట మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ నీతి కొరకు అనే మాట కనబడుతుంది. ఇక్కడ ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏంటి నీతి? నీతి అంటే అర్థం ఏంటి? నీతి అంటే అర్థం ఏంటి? సత్యము. అర్థమైనా? సత్యము అంటే అర్థం ఏంటి? కలిపితో లేనటువంటి మాటనే సత్యము అంటాం. ఓకేనా? సరే, అయితే ఇక్కడ నీతి కొరకు ఎవరు నీతి కొరకు ప్రయాసపడ్డారు ఈ భూమి మీద? మీకు సింపుల్ అర్థం లేదంటే చెప్తున్నాను నేను, మీకేం అర్థం కాకుండా నేను చెప్పట్లేదు. నీతి కొరకు ఆకలి దప్పిక ఆకలి దప్పిక అనుభవించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరై అంటే ఆ ఒక్క వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. ఇంకెవ్వరు కూడా చేయలేటువంటి పని. ఆయన నీతి కొరకు ఎన్ని హింసలు అనుభవించాడు, ఎన్ని రోజులు భోజనాలు లేకుండా ఉన్నాడు. ఆయన దేవుడైంది, సాక్షాత్తు ఆయన దేవుడైంది. ఆయనే ఇంత అనుభవించాడంటే మరి ఆయన్ని నమ్ముకున్నటువంటి మనం ఎలా ఉండాలి? ఇక్కడ పాయింట్ రాసి చూడండి ఒకసారి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇదే మాట పైన 2. అందులో దీంట్లో ఏ భాగాలు ఉంటాయో నీకు ఇక్కడ సింపుల్ గా రాశాను. మొదటిది, నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? మీ ప్రశ్న వేసుకోండి, మీరే సంఘం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఎందుకు నీతిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి మనం? దాని అందరికీ ఆన్సర్ ఇస్తాను. ఈ యొక్క మెయిన్ పాయింట్ కి ఇది ఆన్సర్. 3, నేను నీతిని ఎందుకు కోరుకోవాలి? 4, ఆయన మూలంగా పుట్టినాను కాబట్టి ఇవన్నీ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది మనకు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఏంటంట? నేను ఆయన్ను ఇక్కడ కనబడదా? నా ప్రార్థన అప్పుడు వింటాడు, లేకపోతే వినడనే అర్థం. మన చూడండి, నేను ఎందుకు ఆకలి కలిగి ఉండాలి? మీకే ఇది. నేను కూడా మీ నిమిత్తం నేను ఆకలి కలిగి ఉండాలి, అంతే కదా? నాకు నేనుగా ఆకలి ఎందుకు కలిగి ఉండాలి?
ఒకటి. రెండు, నేను నీతిని ఎందుకు ప్రేమించాలి? దుర్నీతిని కూడా ప్రేమిస్తాను కదా, లోకంలో ఉన్నదానంతటిని ప్రేమించుకోవచ్చు కదా. ఎందుకు ఆయన అంత ఉద్దేశపూర్వకంగా రాస్తా ఉన్నాడంటే, సంఘం ఏ రీతిగా ఉందో, ఆ రోజు ఏ రీతిగా ఉందో, ఈ రోజు కూడా అదే కోణంలో నడుస్తా ఉంది. ఏ మార్పులు లేవు, చేర్పులు లేవు. అందుకని ఆయన అక్కడ ఉన్నటువంటి భాగాన్ని మనకు చూపిస్తూ ఇలా పాయింట్లుగా మీకు అర్థమయ్యేదానికి నేను ముక్కలు చేసింది. ఒకటేనా? నీతిని నేను ఎందుకు కోరుకోవాలి? అందరిలాగా నేను కూడా జీవించవచ్చు కదా. నాలో ఎందుకు ప్రత్యేకత ఉండాలంటే, నేను ఎవరి మూలంగా పుట్టాను? క్రీస్తు మూలంగా పుట్టాను. అర్థమైందా? కాబట్టి నేను ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఇది ఆన్సర్. వచ్చేసిందా? వచ్చిందా? కాదు, ఏం అర్థం కావట్లేదా? నీటి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతున్నారు. అసలు తృప్తుందా ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయింది? 2026 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ ఎవరికి తృప్తి కలిగినటువంటి జీవితం లేదు. మరి ఆయన చెప్పాడే ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని చెప్పాడే. మరి నీకు తృప్తి వచ్చిందా? కడుపుగా ఆనందమే కాదు ఇది. ఆయన దాని గురించి మాట్లాడలేదు కదా. మళ్ళీ ఆయన ఏమంటాడంటే, తిరుము తాగుము సుఖించుము అన్నాడు కదా. అదే తృప్తి. దానికి దీనికి అసలు ఆ సందర్భం వేరే, ఈ సందర్భం వేరే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఇక్కడ ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే జాగ్రత్తగా గమనించాం. ఈ లోకంలో ఎవరు వచ్చారు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి నీతి కొరకు ప్రయాసపడతా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఎలా ప్రయాసపడతాడంటే, అందరూ కూడా నాలాగా ఉండాలి. దేనిగా? అందరూ కూడా ఎవరైతే నీతి కొరకు, అంటే ఎవరైతే యేసు ప్రభుని నిత్యము ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే యేసు ప్రభుని తన హృదయంలో నింపుకుని ఉంటాడో, అలాంటి వాడికి వచ్చే ఆలోచన ఏంటంటే, అందరినీ కూడా ఇలాగే నింపితే ఇక వివాదాలు ఉంటాయా? ఇక వివాదాలు. ఎందుకని? నీవు నీతి కొరకు ప్రయాసపడుతున్నావు, అవతల వ్యక్తి కూడా నీతి కొరకు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఇక అనీతి ఉండదు కదా, ఇక్కడ స్వార్థం ఉండదు కదా అక్కడ. కాబట్టి వాడు మాత్రమే తృప్తిపరచబడదు అనే మాట కనబడతాం. తృప్తిపరచబడుతున్నారా? మీరు క్రైస్తవులే. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు. వాళ్ళకి తృప్తి ఉందా? లేదు. కారణం ఏంటి? వాళ్ళు చేసేదే అసంతృప్తిమైనటువంటి పరిచయం. సరే చూద్దాం ఏంటి. వారు మాత్రమే తృప్తిపరచబడుతున్నారు అంటే ఎవరు వాళ్ళు అంటే, ఈ లోకంలో ఉన్నాడంటే ఇందాకనే వాళ్ళు ఎవరు కూడా తృప్తిపరచబడరు. ఎందుకంటే ఈ లోకం అంతా దేంతో నిండిపోయింది. దావీదు అంటాడు, నా తల్లి నిన్ను ఎలా కన్నది? ఆ పాపంలో కన్నది. కాబట్టి ఇక్కడ ఎవరు నీతిమంతుడు అనేవాడే లేడు. కాబట్టి ఒక ఆయన వస్తాడు, ఆయనే నీతిమంతుడు. ఆయన ద్వారా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే నీతిమంతుల జాబితాలోకి వచ్చేస్తారు. ఇప్పుడు అలాంటి వారిని ఏమంటున్నాడంటే, వారు తృప్తిపరచబడతారు అన్నాడు. ఎప్పుడంటే ఇది యేసుక్రీస్తు ప్రభు రాజ్యం వస్తుందా? ఆ రాజ్యంలో అప్పుడు తృప్తిపరచబడతారు. ఎవరు ఈ రీతిగా ప్రయాసపడతారు? వాళ్ళకి మాత్రమే తృప్తి. జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగా. ఈ ధన్యతలు అనేది బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలో ఈ 5 కోణాలు, ఈ 8 ధన్యతలు కానీ బాగా అర్థం చేసుకుంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని చేరుకుంటామనే ధైర్యము, విశ్వాసము మనకు వస్తుంది. లేకపోతే అందుకని బాగా అర్థం చేసుకున్నాను ప్రయత్నం చేయండి. ఎవరు తృప్తిపరచబడతారంట? ఇవన్నీ ఎవరికైతే కలిగి ఉంటాయో, ఇక్కడ రాశాను నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే, నువ్వు పరలోక రాజ్యంలో తృప్తిపరచబడాలి. ఈ లోకంలో నీకు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. నువ్వు ఎంత సంపాదించి కోట్లు వెనకేసుకున్నా, లేకపోతే లక్షల మంది జనాభాని వెనకేసుకున్నా నీకు తృప్తి ఉండదు. ఎందుకంటే ఈ లోకమే దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. కాబట్టి నీవు తృప్తిపరచబడు. అది ఎప్పుడైనా తృప్తిపరచబడతావు అంటే, ఇవన్నీ నీవు అనుభవించినప్పుడు రేపు దేవుని రాజ్యంలో నీవు తృప్తిపరచు. ఎందుకని అక్కడ ఏముండదు? అసత్యమే ఉండదు కదా. అక్కడంతా సత్యమే. అక్కడ మోసం చేద్దాం,
దొంగతనం చేద్దాం, అల్లవాళ్ళు లాగేసుకుందాం, ఆయన ఏమి ఉండవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజ్యం భూమి మీదకి వచ్చినప్పుడు వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభు రాజ్యం భూమి మీదకి వచ్చిందా? వచ్చిందా రాదా? వచ్చింది. కానీ సంపూర్తిగా మార్చబడటం లేదు. అంటే అర్థమైంది. దాని అర్థం దేవునికి మీ మనసులో తెప్పడం లేదు. ఆచారపూర్వకంగా లేకపోతే ఏదో భక్తి చెయ్యాలి కాబట్టి అలా వస్తున్నారు జనాలు. అలా వచ్చారు కాబట్టి వారికి తృప్తి లేదు. ఈ భూలోకంలో ఎవరికి తృప్తి లేదు. ఇప్పుడు నువ్వు చేసే భక్తి యేసుక్రీస్తు ప్రభు ప్రారంభ దశలో చేసిన భక్తి సమానంగా ఉందా? అపోస్తలులు ప్రాణాలు పెట్టారు దేవుని కోసం, దేవుని సువార్త నిమిత్తం. మరి ఈరోజు దేవుడికి పని చేద్దాం అంటారు బాబు అంటే రావట్లేదు. ప్రాణం పెట్టగలిగా కదా దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారికి మాత్రమే తృప్తి పరలోకంలో, లేకపోతే భూమి మీదకి వచ్చే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో తృప్తి పరచబడతారు. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన కూడా కొంతమంది మోసపోతారంట. ప్రకటన గ్రంథంలో మనం బాగా చదివితే దాంట్లో కూడా సాతాను బహు భయంకరంగా మోసం చేస్తాడంట. ఇప్పుడు ఆల్రెడీ మోసం చేస్తున్నాడు. ఏమని? అబ్బా నేను మంచి భక్తి పొరుడిని, నేను మంచి భక్తి పొరుడిని, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను, నేను పాట పాడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇది భక్తి కాదు. భక్తి అంటే ఒక ఆయన యూట్యూబ్లో చెప్తున్నాడు, సూపర్ చెప్తున్నాడు, అంతే ఎక్సలెంట్గా చెప్తున్నాడు. భక్తి అంటే క్రియలతో కలిపి చేయాలి. భక్తి క్రియలు కాకుండా నేను ఎంత భక్తి చేసినా, నేను విన్నాను, అది రీల్స్లో వస్తూ ఉన్నది. భక్తి అంటే ఎలా ఉందంటే నీలో కనబడే క్రియ నీ భక్తి చూపించాలి. నువ్వు చేసే భక్తి నీ క్రియ చూపించాలి. అప్పుడు మాత్రమే అది భక్తి అవుతుంది, లేకపోతే అది భక్తి అవ్వదు. సరే వెళ్దాం లోపలికి వెళ్దాం. నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి చూద్దాం. కొన్ని మాట చూద్దాం. ఈ నీతి న్యాయాలు అనే మాట బైబిల్లో ఇంచుమించు 740 సార్లు ఉన్నట్టుంది. లెక్కేశారు. ఈ నీతి న్యాయము అనే మాట 740 సార్లు మన బైబిల్ గ్రంథంలో మొత్తం. అంటే ఎక్కువ సార్లు అదే విధంగా అర్థం గుర్తుపెట్టుకోనండి. మనకి ఎన్నిసార్లు ఉంది? నీతి, న్యాయము, యథార్థత, సత్యము అనే పదాలు 740 సార్లు కనబడతారంట బైబిల్ గ్రంథంలో. ఓకేనా? సరే, నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? ప్రారంభం. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకుంటావో, ఖాళీగా పెట్టుకోవాలంటే అర్థం చెప్పండి. నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకుంటావో ఎవరు నింపబడాలి? నింపబడితే వెలుగులో నింపబడాలి, లేకపోతే చీకటన్నా నింపబడాలి. నీవు ఈ రెండింటినీ నింపుకోలేదు అంటే ఖాళీగా ఉన్నట్టే అర్థం. అంటే నీ భక్తి ఎలా ఉంటుందంటే ఇటు కాసేపు అటు కాసేపు, దాన్నే ఖాళీ భక్తి అంటాం. అర్థమవుతుందా? అర్థం కాదు. నీవు భక్తి చేస్తున్నావు అంటే రెండే రెండు పరిపాలన చేయాలి. ఒకటి వెలుగైన పరిపాలన చేయాలి, రెండు చీకటైన పరిపాలన చేయాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే వెలుగు పరిపాలిస్తుంది, చీకటి పరిపాలిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏ రెండింటి మధ్యలో పెద్ద దారి ఉంది, దాన్ని ఖాళీ స్థలం. అందుకని భక్తుడు ఏమంటాడంటే మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో, ఎప్పుడు ఖాళీగా ఉంటావు? ఖాళీ అంటే పనిచేయమని కొడుకోవడం కాదు దాని అర్థం. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉండకుండా ఉంటుందో, లేకపోతే ఒక సంబంధమైన ఆత్మ నీలో లేకుండా పోతుందో అదే ఖాళీ సమయం. ఆ ఖాళీ సమయంలో నీవు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నట్టు? యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఏ స్థితిలో ఉన్నట్టు? మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి మన జీవితాన్ని. నేను చేసే ప్రతి పని దేవుడు, ఎందుకని మనం నీతి కొరకు ఆకలిదప్పులు కలుగుతున్నాం, మనం దేవుని బిడ్డగా చలామణి అవుతున్నాం, మనం దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాం. చెప్పుకున్న దానికి కనీసం 10% అయినా నాలో ఉందా? చెప్పుకుంటున్నావు గోల్మని పెద్ద భక్తి పొరని, పెద్ద భక్తి పొరని, ఓకే మంచిదే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? పుట్టిస్తుంది. కానీ క్రియలు లేకుండా అదే ఏమిటి తిరిగి చూసుకోండి. క్రియలు లేకుండా నేను చేస్తున్నాను అంటే అది భక్తి కాదు. అందుకని నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అంటే నేను దేవుని బిడ్డని కాబట్టి నాకు ఇలాంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి, ఇలాంటి ప్రయాసంలో ఉండాలి. మొదటి యెజ్రాయేలు చూద్దాం. ఏంటి ఆయన ఆకలి దప్పులు ఏంటి చూద్దాం. యెజ్రాయేలు రాస్తా ఉన్నాడు చూడండి. యెజ్రాయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం.
ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనాన్ని ఎందుకు మనం కలిగి ఉండాలి? యెహోవా ఇశ్రాయేలు దేవుడా, ఏంటంటా నీవు ఎందుకు నీతిమంతురాలుగా నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి అంటే ఇశ్రాయేలు దేవుడా అనే పదం కనబడింది అక్కడ. మనమైతే ఇప్పుడు ఏమనుకో, దాన్ని నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, దాన్ని మనం ఎలా వర్ణించుకోవాలి? నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువా, లేకపోతే యేసయ్య నీవు నీతిగా బ్రతికావు కాబట్టి ఈ లోకంలో, అందువలనే నేటి దినం వరకు మేము శేషించి అంటే చాలా మంది చచ్చారని అర్థం. చాలా మంది చనిపోయారు. ఎప్పుడు యుద్ధం వచ్చింది, చెరకెళ్ళారు, దంత సంగతి, అప్పుడంతా చచ్చిపోయారు వాళ్ళు, చనిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మేము శేషించిన వారిని, అంటే శేషం అంటే మిగిలిన వారిని. అందరిని తీసుకెళ్ళిపోయావు, అందులో మాత్రమే మిగిలాం మేము మిగిలాం కాబట్టి, నీవు నీతిని ప్రేమించావు కాబట్టి, మేము కూడా మా కోసం ప్రాణం పెట్టావు కాబట్టి, ఇప్పుడు మేమేం చేయాలా? నిన్ను చూపించాలి. అంతేనే కాదు, అంతే. అందుకు మనము నేను ఎందుకు ఆకలి తప్పులు కలిగి ఉన్నానంటే కారణం చూపిస్తున్నాడు. మొదటిగా ఏమిటి? మన కోసం ప్రభువునే పెట్టాడు, ప్రాణం పెట్టాడు కాబట్టి దాని నిమిత్తము మనం ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన దేవుని ప్రేమిస్తున్నాడో దాని ప్రకారంగా మన జీవితం ఉండాలి. మనం కూడా నీతిని ప్రేమించాలంటే కారణం నెంబర్ 1 అది ఏంటంటే దేవుడు నీతిని ప్రేమించాడు కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నువ్వు కూడా నీతిని ప్రేమించాలి. పొందామన్న లాంటి నీతి లేదు అంటే ప్రభు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వేం చేయాలి ఇప్పుడు? ప్రభా, నాకు ఇన్ని దినాలు నేను ఉన్నటువంటి మార్గము నీతి మార్గం అవుతున్నాను, కానీ ఈరోజు నువ్వు చెప్పబడినటువంటి మాటల నుంచి నాలో నీతి సరిగా కనపడడం లేదు, నాకే కనపడడం లేదు, నేను ఖాళీగా ఉన్నాను, నేను ఆత్మతో నింపబడలేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగితే నేనేం చేస్తానైనా తృప్తిపరుస్తాను. అంతే. నెంబర్ 2 ఒకటో పాయింట్ చెప్పండి. నెంబర్ 2 కీర్తన గ్రంథము 97 చూద్దాం. ఎందుకు ఆయన్ని మనం నీతిని ఎందుకు ప్రేమించాలి? నేను ఎందుకు నీతిని ప్రేమించాలి? నేను ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అనే దాన్ని చెప్తున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 97 2వ వచనం బి భాగం చూద్దాం. నీతి న్యాయములు ఏంటంట? జాగ్రత్తగా ఆయన నీతి న్యాయములు ఆయన కూర్చుండా ఉన్నటువంటి సింహాసనానికి ఆధారం. మీకు ఏమి అర్థం కావట్లేదా? వాక్యం చెప్పేటప్పుడు చదివేటప్పుడు కూడా అర్థం కావట్లేదా? ఆయన కూర్చునే దానికి, మరి మీరు కూర్చున్నారు కదా ఇప్పుడు, మరి మీ కూర్చున్న దానికి ఆధారం ఏంటి? కుర్చీ కాళ్ళ మీరు కూడా జీవిస్తున్నారు కదా ఈ లోకంలో. ఏంటి మీకు ఆధారం? మీకు ఒక ప్రామాణికం ఉందా? లేదు. ప్రామాణికం లేనప్పుడు ఏంటికి ఆధారం? బాప్తిస్మం ఆధారమా? పాఠ మార్గం ఆధారమా? వాక్యాన్ని బోధించడం ఆధారమా? ఏది నీ ఆధారం? నీ ఆధారానికి రూపం ఏంటి అంటే ప్రేమ. ఈ ప్రేమ నీలో లేకపోతే నీకు ఆధారమే లేదు. అంతే. నువ్వు ఎలా ఉన్నావని? ప్రేమిస్తున్నాములే అనే ఉద్దేశంతోనే ఉన్నామని దాని చదివా. 2 విషయాలు ఇచ్చాను. 3వ విషయం చూద్దాం. చూడండి. 11వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. 7వ చరణం వచనం కాదని కీర్తన అన్ని పాటలు నేను అలా ఫ్లోలో అలా మాట్లాడుతాను. మీరు ఏమనుకోవాలి? తప్పుపాటు బాగుంటారు. ఏంటంట? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతే. ఇప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నాను, బైబిల్ పడుతున్నాను అంటున్నారు కాబట్టి మీరు రోజు చూస్తున్నారు బైబిల్, చూస్తున్నారా? రోజు వింటున్నారు బైబిల్. అయితే ఆయన ఏం ప్రేమిస్తున్నాడంట? నీతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి యథార్థవంతులు. నీ భక్తి యథార్థమైందంటే నీవు వాక్యానుసారంగా జీవిస్తావు. ఇది 3వ పాయింట్. ఉన్నాయా ఇలాంటి క్వాలిటీస్ మనలో? చూడండి, హెచ్చరికతో కూడినటువంటి మాటలు, నిన్ను ఓదార్చగలిగినటువంటి మాటలు ఇవన్నీ.
అయ్యో నువ్వు ఎప్పుడో కష్టపడతావు ప్రభువా, నేను నీ కోసం ప్రయాసపడలేదయ్యా, నేను నీ కోసం నీ మాటల్ని అంగీకరించలేదయ్యా. ఇదిగో ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కాబట్టి నేను ఇంతవరకు జీవితాన్ని జీవించిన జీవితాన్నంతటినీ సమాధి చేసి ఈ రోజు పునరుద్ధానుడై అంటే తిరిగి లేచి నీ మాటలన్నింటినీ కూడా నా హృదయాలు నీరు కట్టులాగా నా హృదయంలో నింపుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభువా అనడమే ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే అర్థం అంటే ఇది. నెంబర్ 3 యోహాను శుభవార్త 17వ అధ్యాయం 25వ వచనం. డాక్టర్ చదవాలి, చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము 25వ వచనం. ఇవన్నీ పాత నిబంధనలోనే కదా. కొత్త నిబంధనలో ఎక్కడైనా చెప్పారు అలాంటి మాటలు అని నేను ప్రశ్న వేస్తానని దానికి జవాబుగా తీశాను. చూడండి, నీతి స్వరూపుడు తండ్రి ఏం చేయాలంట ఆయన జాగ్రత్తగా ఈ మాటలని లోకము నిన్ను అంటే వస్తున్నట్టు ఎవరని మారు మనసు లేని వారని అర్థం. మారు మనసు లేని వారు నిన్ను ఎగలేదు, నిన్ను ఎరుగున్నాడు. ఎట్టుకుంటాడు? మారు మనసు ఎరిగినాడు. చదువుగా నేను నిన్ను ఎవరు ఎరిగారండి? ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ లోకము నిన్ను ఎరగలేదు, నేనైతే నిన్ను ఎరిగి ఉన్నాను. నేను నిన్ను ఎరిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను నమ్ముతున్న ప్రజలు ఎవరు ఎరిగినట్టు? నిన్ను ఎరిగినట్టే కదా. మరి ఎరిగి ఉన్నాం మనము? యేసు ప్రభువు మాత్రమే ఎరిగి ఉన్నాం. మనం తండ్రి అయిన దేవుని ప్రేమను మనము ఎరగలేదు. చాలా మంది ఏం చెప్తారంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ప్రేమ స్వరూపి, తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి కాదు. కాదా? కాదా? అవునా? చూడండి, యేసు క్రీస్తు ప్రభు అసలు ప్రేమ ఎలా వచ్చింది ఆయనకి? త్రిత్వంలో ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తి? తండ్రి ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి తండ్రికి లేని ప్రేమ కుమారుడికి ఎక్కడ వస్తుంది? ఆయన స్వరూపంతోనే కదా వచ్చిన వ్యక్తినా. తండ్రి ప్రేమించాడు కాబట్టి ఆయన పెట్టిన కఠినమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ నా పిల్లలు చేయలేకపోతున్నారని నీ మీద ప్రేమ కలిగి త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తిని పంపించాడు భూమి మీదకి. నువ్వైతే చేయగలవు దీన్ని. ఇక నా ప్రజలు, నా పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు చేయలేకపోతున్నారు కాబట్టి నాలాంటి స్వభావం కలిగిన వాడు తప్ప, నాలాంటి ఉనికి కలిగిన వాడు తప్ప ఇంకెవరు చేయలేదు. అందుకని నువ్వు వెళ్ళు బాబు అని చెప్పి పంపించాడు. అంతే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే తండ్రి నిన్ను నేను ఎరుగుదును. చదువు, నీవు నన్ను పంపించమని వీరు ఎవరమ్మా? మనందరూ ఎరుగున్నాం. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎరిగి అయితే ఎరిగి ఉన్నాడు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును ఏం చెప్పాడు? ఇప్పుడంతా తెలియజేస్తానే ఉన్నావా? బైబిల్ అంతా తెలియజేస్తా ఉంది. ఏంటి? ఆయన ప్రేమని, ఆయన ఉనికిని, ఆయన లక్షణాలని, ఆయన గుణాన్ని ఇలా బోధిస్తా ఉంటే మనకేమి రాదో? మార్పు లేనటువంటి జీవితాలు. అలాంటి వారికి ఉండదు ఇలాంటి తలాంపు. ఏమని? నాకెందుకు వచ్చిన బాధ, నాకెందుకు ఆకలి? ఏ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ కడుపులో ఉన్నటువంటి ఆకలి గురించి మాట్లాడుతున్నాడా? నీ ఆత్మకు కావాల్సినటువంటి ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆకలి కలిగిన వాళ్ళు మాత్రమే రేపు తృప్తి పరచబడతారు. సింపుల్ చెప్తున్నాడు ఆయన సువార్త. మనకేం అర్థం కాదు కానీ ఆయన సింపుల్గా చెప్తున్నాడు. ఇదిగో ఇవన్నీ కలిగి ఉన్నావు బాబు, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ లోకంలో అందరూ చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికారు. కానీ ఎవరినైనా నీవు నా కుమారుడివి అని పేరు పిలిచాడా? పిలవలేదు. నన్ను పిలిచాడంటే కారణం ఏంటి? నేను అందరికంటే ప్రత్యేకంగా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నన్ను నమ్ముకున్నారు. మీరు ఇప్పుడు ఏమయ్యారు? మీరు కూడా ప్రత్యేకమయ్యారు. మీరు ప్రత్యేకమైనప్పుడు నాకు వీడియో కనపడాలి. మీరు ఆయన ప్రేమ, ఆయన వర్ణన ఎలా చెప్తాను చూడండి. మనం
ఏం చేస్తాం? మనం ఏంటో వదిలేస్తాం. నేను అదే చెప్తున్నాను, మనము బైబిల్ గ్రంథంలో ఉన్న పద్ధతిని పాటింపుని 100% చేయలేము. కనీసం 10వ భాగంలో ఉండాలి. ఆ 10వ భాగంలో ఉందా అని నీవు పరిశీలన చేసుకున్నప్పుడు నీ భక్తి ఎలా ఉందో, నీ ఆకలి దేని కోసం కలిగి ఉందో తేలిపోదు. అంతే, సింపుల్ 2 మాటలు. ఇది మొదటి పాయింట్. ఎందుకు నేను కలిగి ఉండాలి? దేవుడు ప్రేమ స్వరూపి. ఎలాంటి ప్రేమ స్వరూపి అయినా నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి నేను కూడా ఎలాంటి నీతి కొరకు, అంటే దేవుని పరిచర్య కొరకు, దేవుని మాటల కొరకు నేను ఆకలి కలిగి ఉండాలి. అనేకుల్ని మార్చగలిగే ఆకలి నాకు ఉండాలి. అనేకులకి దేవుని యొక్క ప్రేమ బోధించే ఆకలి నాకు ఉండాలి. అలాంటి దప్పిక నాకు ఉండాలి అనేది ఇక్కడ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఎందుకు నీతిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఇంకొక మాట చూద్దాం. ఎందుకు మనం ఇక్కడ ఉదాహరణకి చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. కానీ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పాయింట్ నెంబర్ 2 చెప్పాము. ఏంటి? నేను ఎందుకు నీతిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? కారణం ఏంటో చెప్తా ఉన్నాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి సార్. ఏంటంట? మనము పాపము విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు ఏంటంట? ఎందుకు నువ్వు నీతిని ప్రేమించాలి? రాసే చూడండి. నేను ఎందుకు నీతిని ప్రేమించాలంటే కారణము ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకని? ఏంటి? ఇప్పుడైనా మీరు పాపంతో ఉన్నారు కాబట్టి, మీ పాపాన్నంతటినీ నా మీద వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరేమయ్యారు? నీతిమంతులు అయ్యారు. కాబట్టి నీవు నీతిని ప్రేమించాల్సిందే. వస్తుంది ఆన్సర్. ఆగేటప్పుడు ఎందుకో పాయింట్ నెంబర్ 2 అయిపోయింది కూడా. సింపుల్ ఉంటాయి, మీకు అర్థమవుతుంది. కానీ అక్కడ మొక్కలు చేస్తున్నాడు, అర్థమైనా? సరే, పాయింట్ నెంబర్ 3 ఏంటిది? నేను ఎందుకు నీతిని కోరుకోవాలి? ఎందుకు నీతిని కోరుకోవాలి? నీతిని కోరుకోకపోతే నష్టమే ఉంది. ఈ లోకంలో ఉన్నారంతా నీతిని కోరుకోలేదు. హ్యాపీగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అసలు వాళ్ళ కష్టాలు లేవు, అంత హ్యాపీగా జరిగిపోతా ఉంది అని అనుకుంటున్నారా? ఉన్నత లెక్క, ఆ లెక్కలో చూద్దాం ఎందుకు ఆయన్ని మనం నీతిని కోరుకోవాలి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం చూద్దాం. అయిపోయింది, నేను ముగింపులోకి వచ్చేసాను. నేను ఎందుకు నీతిని కోరుకోవాలి? లేకపోతే ప్రేమించాలి? ప్రేమ చూసాను కదా, కోరుకోవాలి కాదు, కోరుకోవాలి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకు కోరుకోవాలి చెప్పండి. అక్కడ అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతన్ని ఎదుర్కొని వచ్చెను. రెండవ దూత యెరూషలేములో మనుషులను పశువులను ఎన్నో అధ్యాయం మా 2వ అధ్యాయము ఎన్నో వచనం? 3వ వచనం చదువుకో. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత ఎవరితో ఎదుర్కొని వచ్చెను. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైన ఏ లేదానికి ప్రాకారమే లేదు, దానికి ఒక కంచి లేదు, దానికి ఒక చుట్టూలో ఏమి హద్దులు లేవు. మరి హద్దు లేదు. హద్దు లేదంటే ఉదయానికి ఏమైపోయినట్టు? ఇప్పుడు యెరూషలేము దేనికి సాదృశ్యం? యెరూషలేము దేనికి సాదృశ్యం? నూతన నిబంధన ప్రకారం యెరూషలేము దేనికి సాదృశ్యం? ఈ లోకంలో లోకానికి సాదృశ్యమా? కాదు. మరి సంఘానికి సాదృశ్యమా? దేవాలయానికి సాదృశ్యమా? చెప్పండి, మీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా అమ్మా.
దేవాలయానికి సాదృశ్యం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన దేవాలయం ఏంటి? హృదయం కదా, సంఘం కాదు. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవాలయానికి సాదృశ్యం. అందుకని కదా యేసు ప్రభువుడు ఏటేటా యెరూషలేముకి వాళ్ళు బయలుదేరి గొర్రెలు అర్పిస్తున్నారని మాట చదువుతాం మనం. ఆ మాటని నూతన నిబంధన ప్రకారం ఏమైంది? దేవాలయం అయింది. ఇప్పుడు యేసు ప్రభు చనిపోక ముందు దేవాలయం, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమైంది? ఏది దేవాలయం అయింది? హృదయమే దేవాలయం అయింది. నీ హృదయానికి హద్దు ఉండాలి. ఇక్కడ ఏముండాలి? అక్కడ యెరూషలేముకి ప్రాకారాలు లేవు అంటున్నాడంటే దానికి ఏమీ అడ్డువాపులు లేవు. మరి నీకు అడ్డువాపు ఉందా? నీ హృదయానికి ఒక కట్టుబాటు ఉందా? అసలు భయం ఉందా? భక్తి ఉందా? ఎత్తుకోండి ఇక కొట్టా ఉండండి ఇక నుంచి. ఏది నీ గమ్యస్థానం? హద్దు కలిగి జీవిస్తున్నావా లేకపోతే హద్దు మీరు జీవిస్తున్నావా? హద్దులు ఉంటాయి కదా కొన్ని, పిల్లలకి కొన్ని హద్దులు, తల్లిదండ్రులకు కొన్ని హద్దులు, భార్యకి కొన్ని హద్దులు, భర్తకి కొన్ని హద్దులు, విద్యార్థికి కొన్ని హద్దులు ఉంటాయి. చాలా హద్దులు ఉంటాయి. ఇలాంటి హద్దులలో నీ హద్దు నీకు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి ఏ హద్దు దాటిపోతా ఉంది? హద్దులు మేరుతున్నావా? హద్దు మీద ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మా పిల్లలు హద్దు మీద ఏం చేస్తాడు? సొలక తీసుకుంటాడు. మనం కూడా హద్దు దాటితే దేవుని విషయంలో ఏ వస్తుంది మన మీదకి? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకని మనం మరాఠీ గ్రంథాన్ని ధ్యానం చేశాం. మరొకసారి యూట్యూబ్లో ఉన్నాయి. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది హద్దు దాటితే. ఆ ఉగ్రత ఇప్పుడే రాదు, చూస్తా ఉంటాడు. చెప్పండి కదా, ఎప్పుడు తృప్తిపరచాలయ్యా ఏంటంటే ఈ లోకంలో ప్రయాసపడినటువంటి ప్రయాసాన్ని తృప్తి ఇప్పుడు కలుగుతుందంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే తృప్తి. ఈ లోపల తృప్తి ఉంటుందండి. అసలు తృప్తితో చచ్చిపోతాం చాలా. అయ్యో నేను ఇంత బాగా బోధించానే, నేను ఇంత బాగా చెప్తున్నానే, నా ప్రజలకు అర్థం కావట్లేదా? యేసు ప్రభు అట్లాగే బాధపడ్డాడు. సత్యాన్ని బోధించేవాడు కూడా ఇలాగే బాధపడతారు. ఏదో డబ్బు సంపాదించుకునేదానికో ఏదో వాళ్ళు మాటలు చెప్పేసి పోయేదానికి వచ్చిన వాడికి ఆ బాధపడదు. కానీ నిజంగా దేవుడితో నడిపించాలన్న వాడికి ఖచ్చితంగా ఈ బాధ కలిగి ఉంటుంది. అదే దాన్ని ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాట ఎందుకు మాట్లాడాడంటే ఇది మాట్లాడు. నెంబర్ 3 అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 4 ఎన్ని మనలో కలిగి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎవరికి చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక చూద్దాం. ఇవన్నీ మనలో ఉన్నాయి అంటే మనం ఎవరి పిల్లలు ఇందాక చెప్పాము. నీవు ఖాళీగా ఉండావా లేకపోతే వెలుగుతో నింపబడ్డావా లేకపోతే చీకటితో నింపబడ్డావా? ఇప్పుడు జరిగిపోతే ఈ మాటలు చదువు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:29 వచ్చింది. చదువుమా. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక ఎవరికి రాయబడింది? విశ్వాసులకు రాయబడిందా? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మళ్ళీ ఒకసారి చదువుమా. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ తెలిసిన పదం ఇది. ఏమని? ఆయన నీతిమంతుడై ఉన్నాడని ఎరిగిన ఏం జరిగించాలని? ఇప్పుడు నీతిని అంటే ఇందాక చెప్పాను, ఈ లోకంలో ఉన్నటువంటి నీతి కాదు ఇది. ఆత్మ సంబంధమైన నీతి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీవు నీతిమంతునిగా ఉండాలి అంటే నీలో విలువ ఉండాలి. నీలో అలాంటి విలువ ఉంటేనే చదువు చదువు. నీతిని జరిగించు ప్రతి వాడును పుట్టేవా నువ్వు? ఆయన మూలంగా నువ్వు పుట్టుంటే ఖచ్చితంగా నీవే ఉండాలి. నీతి జరిగించే కార్యాలు ఉండాలి, నీతిని జరిగించే పని ఉండాలి, నీతిని ప్రోత్సహించే పని ఉండాలి. ఉందా లేదా? పరిశీలన చేసుకుందామా? ఈరోజు అంత మాట్లాడుతున్న ప్రభు వాక్యం దేవుని మాటగా మన హృదయాల్లో, మన హృదయం అనే దేవాలయాన్ని ఈరోజు పరీక్ష చేస్తాము. పుట్టినావా నువ్వు దేవుని మూలంగా? దేవుని మూలంగా పుడితే ఏమి ఉండాలంట? నేను లోకంలో ఉన్న వాటిని చెప్పను. ఆత్మ సంబంధంగా బైబిల్ బోధిస్తుంది. బైబిల్ ప్రకారం నీ జీవితం ఉందా? బైబిల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? నేను నీతిమంతుడిని. ఏం చెప్పాడైనా? నేను నీతిమంతుడిని, మీరు కూడా నీతిమంతుడుగా ఉంటాడు. నీతిమంతుడుగా ఉండాలంటే ఏం చెప్పాలా? ఏం కావాలి మనకి? క్రియలతో కూడినటువంటి భక్తి కావాలి. అది మాత్రమే నీతిమంతుడైనటువంటి భక్తి. లేకపోతే క్రియలు లేకుండా
నువ్వు చర్చిలో ఒక రీతిగా బయట ఒక రీతిగా ఉన్నావు అంటే అది సరైనటువంటి భక్తి కాదు అని చెప్పాను. నువ్వు చర్చిలో ఎలా ఉంటావో, దేవుని మాట చదివేటప్పుడు ఎలా ఉంటావో, దేవుని మాట వినేటప్పుడు ఎలా ఉంటావో, నీ జీవితం అలాగే ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మనం అలా ప్రయత్నాలు చేయకపోవడం అంటే నీలో ఏం లేదని, నీకు అసలు మారు మనసే లేదని అర్థం. సింపుల్గా చెప్పేస్తుంది అక్కడ వాళ్ళు. ఇంకా ఇంకొక మాట 3వ అధ్యాయం, అదే పుస్తకం 3వ అధ్యాయం 7-8 వచ్చిన చూద్దాం. మన చూడండి, అంటే దాని అర్థం ఏంటి? కాదు అర్థం నాయన మీరు రాశారు చూడండి. ఈ పత్రిక ఇప్పుడు చిన్నపిల్లలారా అన్నాడు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పెట్టాలి అర్థం అక్కడ భక్తి విషయంలో మీకు ఏం తెలియదు బాబా అని చెప్తున్నాడు. అక్కడ చిన్నపిల్లలారా అంటే మీ భక్తి బాగలేదు, మీ భక్తి బాగలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటారు? చిన్నపిల్లలారా అది ముందు నువ్వు మోసపోవాగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎట్లా? ఇందాక చెప్పాను నేను మరి ప్రార్థనా పరుల్ని మోసపోతావు. అందుకని రోమపత్రిక అంటాడు పౌలు గారు, అనేకుడికి బోధించి నువ్వు ఎక్కడ భ్రష్టుడు అయిపోతావో జాగ్రత్తగా ఉండు. అలా జాగ్రత్తగా ఉండాలని నువ్వేం చేయాలి? రా నా దగ్గరికి ప్రతిరోజు కూర్చొని చదువుతా ఉండు ఏదో ఒకటి. అప్పుడు నేను నీకు నీ భక్తి నువ్వు ఎక్కడ భ్రష్టుత్వం పడిపోయినావు నీకు నేను చూపిస్తానని చెప్తాను. మనం ఏం చేస్తాం? పుస్తకాల గారికి శనివారం రాసుకుంటాం పుస్తకం దగ్గరికి. ఎందుకని ఆదివారం ఏదో ప్రశ్న అడుగుతాడు, ఈ శిక్షకు ఇంకో శిక్షకు కనుకోతే అసలు ఏ ప్రశ్నలు ఉండవు, వాడు ప్రశాంతంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ శిక్షకు పోవాలంటే మనం చదువుకోవాల్సిందే అని అప్పుడు చేస్తారు. శనివారం ఏ పర్వతంతా మనకు సరే లాస్ట్ చివరి మాట, ఆయన మూలంగా పుట్టాము కాబట్టి మనం దేని గ్రహించాలంట? ఆకలి దప్పులు కలిగి ఉంటారు దేవుని విషయం. అలాంటప్పుడు ఇప్పుడు నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఉంటారు. అలా లేదు అంటే ఖచ్చితంగా వినడనే అనుకుంటాం. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఈ క్వాలిటీస్ అన్ని కలిగి ఉంటేనే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట మనకు అర్థం. అమ్మా ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు అంతే మూసేసరి అయిపోయింది. పాఠం సమాప్తం, పాఠం అయిపోయింది. మీకే అర్థమైపోవాలి. ఏం చదివినాయి? ఏం చదివిందమ్మా? ఏమ్మా మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ వినిపించడానికి. దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీద, అంటే నీతిమంతులు అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి మళ్ళీ ఒకసారి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన చెవులు, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన కళ్ళు నీతిమంతుల మీద, ప్రభు ముఖము అంతే. కీడంటే మీకు అర్థమైంది. ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభు మాట వినకుండా, ప్రభు మాట విన్నట్టు నటిస్తూ అలాంటి వాళ్ళ దగ్గరికి ఏముందంట? ఆయన కళ్ళు వాడు కనపడదు, ఆయన కూడా కనపడదు. మీరు మనం అనుకుంటాం మేము కనపడుతున్నాము, మనం ఏం కనపడం అనుకుంటున్నాము. నేను కూడా కనపడుతున్నాను ప్రభు అని. ఆయన చూడడానికి దేవుడు వాక్యం చెప్తాము. మరి నేను ఆ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చెక్ చేసుకుందాం, అందరూ చెక్ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఒకరించండి ప్రభుని.